హలో మేడం. రే, ఎక్కడ చచ్చావు? హోటల్లోనే ఉన్నాను మేడం. మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగాలి, జరిగి తీరాలి. ఇందులో ఎలాంటి పొరపాటు జరగకూడదు. చెప్పండి మేడం. ఆ నాసిరకం బియ్యాన్ని మాధవ్తో రాఘవ వచ్చేసరికి వండించేసే. రాఘవ రాగానే క్వాలిటీ చెక్ చేస్తాడు. అక్కడ మొదలవుతుంది అన్నదమ్ముల యుద్ధం. మాధవ్ తనకేమీ తెలీదని మాట్లాడటం మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు రాఘవకి వచ్చే చిరాకు కోపానికి ఆజ్యం పోయాలి. మొత్తం మాధవే చేశాడు అన్నట్టు రాఘవని నమ్మించాలి. ఎంతలా అంటే ఈ ఈర్ష్యతో అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిపోవాలి. ఖచ్చితంగా ఎవ్వరూ ఒక్కరైనా ఆ హోటల్ వదిలి బయటకొచ్చేయాలి. అప్పుడు నేను ఆట మొదలు పెడతాను. అలాగే మేడం. చూడు, ఇప్పటిదాకా చాలా ప్రయత్నాలు చేశాను. అన్నింట్లో గెలుపు ముంగిటిదాకా వచ్చి బోర్ల పడ్డాను. కానీ ఈసారి అలా జరగకూడదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అన్నదమ్ములు విడిపోవాలి. వాళ్ళిద్దరినీ విడగొట్టి ఆ ఆనందాన్ని నేను చూడాలి. ఆ భూమి కళ్ళల్లో ఏడుపు చూడాలి. ఈ అలేఖ్యతో పెట్టుకుంటే ఏమైనా చేయగలదు అన్న భయం భూమి మనసులో పుట్టాలి. నేనిప్పుడే మీరు చెప్పిన పనిలో ఉంటాను మేడం. రాఘవ్ గారు వస్తే అగ్నికి ఆజ్యం కాదు, పెట్రోల్ పోస్తాను. మొత్తం తగలబడిపోతుంది. వెరీ గుడ్. కన్ఫర్మ్, ఇది మొత్తం వినేసింది. ఇప్పుడిది వెళ్ళి నేను మాట్లాడిన మాటలు రాఘవకి మాధవ్కి చెప్తే నా మాట ఎవ్వరూ నమ్మరు. అందరూ భూమి మాట నమ్ముతారు. ఖచ్చితంగా నేనే తప్పు చేయించాను అని నమ్మి నన్ను బయటికి గంటేస్తారు. ఛ, ఇప్పుడెలా తప్పించుకోవాలి? ఇదేంటి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంది? అసలు దీని మనసులో ఏం రన్ అవుతుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? అది అది చెప్పు, పర్వాలేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తావా, నన్ను చెప్పించమంటావా? చెప్పిస్తానులే. అతి త్వరలోనే నీ గురించి అందరికీ తెలిసేలా చేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో అన్నీ బయటికి కక్కిస్తాను. పైగా మీ అమ్మ ఇంట్లోనే ఉంటుంది, బావగారు ఇంట్లోనే ఉంటున్నారు. నీకు కావలసిన వాళ్ళు బయట